ఛందస్సు అనే దాంట్లో రెండవ భాగం స్టార్ట్ చేస్తున్నాం. ఏం స్టార్ట్ చేస్తున్నాం? 15 నిమిషాల క్లాసు. దీంట్లో ఇంతకుముందు ఏం చేసాం? గురువులు లఘువులు నేర్చుకున్నాం. దానికి సంబంధించిన గణన మూడో భాగంలో వస్తుంది. ఇప్పుడు అన్ని గుర్తుపట్టాలంటే మనకు సూత్రం కావాలి. సూత్రం తెలియాలి. చాలా మంది ఏం చేస్తారు? యమాతారాజ బాణసలగం అనే సూత్రం చెప్తారు. మీరు 9th క్లాస్ లో కూడా అదే చదువుకుంటారు. దానికన్నా షార్ట్ కట్ కోడ్ ఇది. మన భజస ఎరట అంటే ఒకసారి యమాతారాజ బాణసలగం కన్నా కంప్లీట్ 4G నెట్వర్క్ తో ఉంటది సూత్రం. మా అంటే మగనం, నా అంటే బా అంటే జగనం, సగనం, యగనం, యగనం, సగనం, అహనం, వగనం. వావ్, ఒక్కటి చెప్తే మొత్తం చెప్పేసి కదా. నేను చెప్తే మీరు చెప్పండి. మగనం, నగనం, భగనం, జగనం, సగనం, యగనం, రగనం, తగనం, భగనం, భగనం. స్పీడ్ మన సబ్జెక్ట్ అనేది ఎంత స్పీడ్ గా ఉంటే అంత మ్యాటర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నాకు వచ్చిన టీచింగ్ లో మీకు చెప్తుంది 1% ఇంతవరకు. నా ఒరిజినల్ టీచింగ్ ఏం చేయలేదు ఇంతవరకు. అంటే మీరు ఆ స్థాయిలో లేదు. మీరు ఆ స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి? మీ యొక్క స్టడీని పెంచుకోవాలి. నా టీచింగ్ లో మీకు 1% చెప్తుంది ఇంతవరకు. నా ఒరిజినల్ టీచింగ్ స్టార్ట్ చేయలేదు దగ్గర. ఎందుకంటే నా ఒరిజినల్ టీచింగ్ నీకు అర్థం కాదు. నువ్వు 1% లోనే ఉన్నావు. నువ్వు స్టడీ ఎంత బాగా చేస్తే టీచింగ్ అనేది అంత బాగా జరుగుతుంది. మన భజస ఎరత. ఈ సూత్రము ఒక వారం తర్వాత అడిగితే, ఈ సూత్రము అడిగితే మనం ఏం చెప్తారంటే మన వస భరత భవ అంటారు. గుర్తుంటారు. మళ్ళా 2 వారాల తర్వాత అడిగితే మన బస భరత భవ అంటారు. 4 వారాల తర్వాత నమ నస నరత ఏదో అంటాడు అడిగా. మళ్ళా 2 నెలలు అడిగితే మీరు సూత్రం చెప్పారు అసలు. ఇది మన దగ్గర ఉన్న పర్ఫార్మెన్స్. బ్రెయిన్ ఇష్టపడదు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ని బ్రెయిన్ ఇష్టపడదు. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకందరికి 10th క్లాస్ లో మంచి మార్కులు వచ్చినాయి అనుకున్నాం. మనం అందరం కలిసి భజన చేస్తూ ఏం చేస్తూ యాత్రకి వెళ్తున్నాము. ఒక పెద్ద కాలేజ్. మనమంతా ఏం చేస్తున్నాము? ఏడికి వెళ్తున్నాము? ఏమొచ్చింది? ఇప్పుడు బ్రెయిన్ ఇష్టమైపోయింది. అబ్బా ఇంత మంచి రైడు. సూత్రం గుర్తు రానప్పుడల్లా భజన చేయండి. ఏడికి వెళ్ళండి? యాత్రకు. గాలి నిండి ఏమంటారు? బ్రెయిన్ నచ్చిందా? 4 బాక్సులు. మన భజన అంటే భజన కాదు, భజస. యాత్ర అంటే ఎరక, భవ అంటే అయిపోయింది. సూత్రం మైండ్లోకి వెళ్ళిపోయింది. మన భజస ఎరక. మా అంటే మగనము 3 గురువులు ఉంటాయి. నా అంటే నగనము 3 లఘువులు ఉంటాయి. మన పద్యపాదాన్ని గరివేలు చేసిన తర్వాత 3 గురువులు కంటిన్యూగా కనపడితే మా పెట్టండి. 3 లఘువులు కనిపిస్తే నా పెట్టండి. ఎవరైనా వచ్చి నేను అడుగుతారు 3 గురువులు ఉంటే ఏమంటారు? మగనం. 3 లఘువులు ఉంటే ఏమంటారు? ఇంకా భజస అనే బాక్స్ ఉంది. భజస అనే బాక్స్ లో బా ఎక్కడుంది? ఫస్ట్ లో ఉందా? మిడిల్ లో ఉందా? లాస్ట్ లో ఉందా? ఎక్కడ ఉంది? కాబట్టి ఫస్ట్ గురువు. ఫస్ట్ గురువు అంటే అర్థం ఏంటి? పక్క 2 లఘు. భజస అనే బాక్స్ లో జా ఎక్కడుంది? ఎక్కడుంది? మిడిల్ లో పెట్టి. భజస అనే బాక్స్ లో సా ఎక్కడుంది? లాస్ట్ లో పెట్టి. ఫస్ట్ గురువు ఉంటే బా, మిడిల్ గురువు ఉంటే జా, లాస్ట్ గురువు ఉంటే సా. ఇక లఘువులు వీలైపోతున్నాయి. ఏదో మనం తీసుకుంటాం. ఎందుకు ఇంకోటి తీసుకోవాలి. ఇప్పుడు వాడు ఏ విధంగా చేసినట్టు అట్లా వేయాలనుకుంటాడు. ఎరత అనే బాక్స్ లో యా ఎక్కడ ఉంది? వాడు ఫస్ట్ గురువు అన్నాడు. వాడు ఏం చేసాడు? ఫస్ట్ లఘువు అన్నాడు. ఏమన్నాడు? వాడు ఫస్ట్ గురువు అన్నాడు. ఫస్ట్ లఘువు. ఎరత బాక్స్ లో రా ఎక్కడ ఉంది? మిడిల్ లఘువు. మిడిల్ లఘువు. ఎరత అనే బాక్స్ లో తా ఎక్కడ ఉంది? చివరి లఘువు. ఈజీ ఉందా? మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి. మనం పద్యపాదాన్ని గణవిభజన చేసిన తర్వాత మొదటి లఘువు కనిపించి పక్క 2 లఘువులు కనిపిస్తే యా, మధ్యలో లఘువు కనిపిస్తే రా, చివరి కనిపిస్తే ఇక హగనం అంటే గురువు లఘువు, హగనం అంటే లఘువు గురువు. హగనం అంటే గురువు లఘువు, హగనం అంటే లఘువు. గురువు లఘువు కనిపించినప్పుడు పైన హగనం పెట్టండి, లఘువు కనిపిస్తే హగనం పెట్టండి. మొత్తం సూత్రం చెప్పండి. మన భజస ఎరత. గురువులు 3 లఘువులు
నిమిషం తర్వాత ఎట్లా చెప్పాలో వినండి. ఆఫ్టర్ 1 minute 1 member ఎట్లా చెప్పాలి సూత్రం బాగా వినండి. మన భజస ఎరతావా 3 గురువులు 3 లఘువులు మొదటి గురువు మధ్య గురువు చివరి గురువు మొదటి లఘువు మధ్య లఘువు చివరి లఘువు గురువు లఘువు చెప్పడం అయిపోయింది. మీకు ఒకటే నిమిషం టైం ఇస్తున్నా, మనసులో చదువుకొని చెప్పండి. 1 minute చూడండి, గుడ్ ఓన్లీ 1 minute. చెప్పండి, ఎవరు చెప్తారు? స్పీడ్గా ఏమవుతుంది మీకు వచ్చినట్టు చెప్పండి, స్లోగా. వెరీ గుడ్. మూడు గురువులు మొదటి గురువు అని మధ్య గురువు yes very good class కొట్టండి ఒకసారి. ఇది 4G. ఇప్పుడు నేను 5G లో చెప్తా. 5G 6G 5G స్పీడ్ ఉంటుందా స్లో ఉంటుందా? 3G కన్నా 4G స్పీడ్ 4G కన్నా 5G 5G కన్నా 6G now 6G కంప్లీట్ 5G plus 6G రెండు కలిపి వస్తాయి. వింటారా? ఫస్ట్ టైం అర్థం చేసుకోవాలి. మన భజస ఎరగవ 3 గురుస్ 3 లఘుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ గురుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ లఘుస్ గురు లఘు లఘు. కొంతమంది అర్థం కాలేదు, జూమ్ చేసి చెప్తా. జూమ్ మన భజస ఎరగవ 3 గురుస్ 3 లఘుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ గురుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ లఘుస్ గురు లఘు. ఇంతకన్నా స్పీడ్ ఎవరికి రాలేదు. ఎవరైనా ఏకొచ్చి భగనం చెప్పారంటే భగనం ఒక నిమిషం భగనం మాతారాజ పార్ట్నర్స్ భగనం ఒక ఆగదు నిమిషం అంటే గురువు ఏ ఆగు భగనం గురువు వాడు వెళ్ళిపెట్టు బాగా. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి భగనం అంటే ఏం చెప్పు? ఫాస్ట్ గురువు. జగనం అంటే ఏం చెప్పు? సగనం అంటే ఏం చెప్పు? జగనం అంటే ఏం చెప్పు? గగనం గగనం. గురువులకు ఉంటే ఏమంటారు? లఘు గురువు ఉంటే ఏమంటారు? మన భజస ఎరగవ 3 గురుస్ 3 లఘుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ గురుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ లఘుస్ గురు లఘు. అది స్పీడ్ జమక్ జమక్ అనాలి. మన సబ్జెక్ట్ చూస్తే పక్కన పిచ్చే కాలంకి అర్థం కావచ్చు. ఏదో ఇంత స్పీడ్ ఉందని అనుకోవాలి, అంత స్పీడ్ గా ప్రిపేర్ కావాలి. పద్యాలు చెప్పినట్టు టకటక చెప్పాలి. 10th క్లాస్ లో ఫస్ట్ పాఠం పేరు, సెకండ్ పాఠం పేరు, గ్రామర్ లో చింతలు ప్రతిదీ కూడా స్పీడ్ అప్ లో ఉంటే ఈ ఎగ్జామ్ లో ఈజీగా రాస్తాం. మనం నిదానంగా మబ్బు ఉన్నాం అనుకో ఎగ్జామ్ లో మార్కులు మబ్బుగానే వస్తాయి. యాక్టివేషన్ మెథడ్ అంటారు. ఈ యాక్టివేషన్ మెథడ్ వేస్ట్ సూత్రాలన్నీ ఈజీగా వస్తాయి. మీకు 2 భాగాలు అయిపోయినాయి. గురువులు తెలిసినాయి, లఘువులు తెలిసినాయి. రెండవ భాగంలో సూత్రం కూడా మన భజస ఎరగవ అనే సూత్రం కూడా షార్ట్ కట్ గా తెలిసిపోయింది. ఈ సూత్రాన్ని మళ్ళీ ఒకసారి ఎవరు చెప్తారా? షార్ట్ కట్ గా 5G 6G లో ఎవరు చెప్తారా? చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ప్రైజ్ ఇవ్వండి తొందరగా చెప్పమ్మా. yes 3 gurus 3 laghus first middle last gurus first middle last laghus u1 1 very good class కొట్టండి. ఇంకొకటి ఛాన్స్ ఇస్తున్నా, ఇంకొకటి తొందరగా పట్ 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 లాడించాలి. చెప్పు మన భజస ఎరగవ 3 గురుస్ 3 లఘుస్ ఫస్ట్ మిడిల్ లాస్ట్ గురు ఫస్ట్ మిడిల్ లాస్ట్ లఘు గురు లఘు లఘు గురు. that's it goes class కొట్టండి. వచ్చిందా? చంద్రస్ ఫస్ట్ భాగం అర్థమైందా? సెకండ్ భాగం అర్థమైందా? ఈ రెండు మీరు పోయేటప్పుడే నేర్చుకోవచ్చు. ఇంటికి చదవద్దు. మీరు దారి నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఒక 10 నిమిషాలు అవుతుందా? ముచ్చట్లు పెట్టే బదులు సోది పెట్టే బదులు ఇద్దరు పోతారు కదా పక్కన శకుంతల దుష్యంత ఇద్దరు పోయేటప్పుడు చెప్పవే గురువులో ఫస్ట్ సంయుక్త కాపత్వాక్షరం కంటే ముందు అక్షరములు అని చెప్పాలి. ఇవి 2 పాయింట్ చెప్పాలి, 3 పాయింట్ చెప్పాలి, రస్వాక్షరం చెప్పాలి. ఈ గేట్ దాటేసరికి ఏమైతుంది? గురువులు లఘువులు అయిపోతాయి. గేట్ నుంచి ఇంటికి పోయేసరికి సూత్రం చెప్పంటే మన భజస ఎరగవ అంటది. ఇవి 3 గురువులు అంటది. ఇంటికి పోయేసరికి సూత్రం ఏమైతే మైండ్ లో ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇంటికి పోయేసరికి ఈ నుంచి ఆడిపోయేసి సోది అయిపోతుంది. సోది పెట్టుకుంటూ ఉంటాం. ఈ రోజు చూడండి అంత చూస్తారు, గమనిస్తారు. ఇంటికి వెళ్ళే వరకు ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాలి.
సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకోవాలి. ఎప్పుడు సబ్జెక్ట్ లోనే ఉండాలి మనం ఎప్పుడైతే హైయెస్ట్ మార్క్స్ కొట్టగలుగుతామో అప్పుడు మన చుట్టూ టీవీలో ఉంటారు, పేపర్లో ఉంటారు, అందరు ఉంటారు. నువ్వు 600కి 250 మార్కులు కొట్టావు అనుకో, నీ చుట్టూ ఎవరు ఉంటారు? వేస్ట్ ఫెయిల్ అంటారు. అదే 550, 570 వచ్చినప్పుడు నీ ఇంట్లో మీ ఫ్యామిలీ వచ్చి అందరూ ఏం చేస్తారు? ఏమో 550 మార్కులు వచ్చినాయి అంటే అవును, పేపర్లో మండల లెవెల్ వస్తుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి కృషిగా స్వీట్లు డబ్బాలు అన్ని. ఎంత అద్భుతం! అది బాగుంటుంది లైఫ్. 250 వచ్చి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చొని 350 కొడితే ఎవడో కొడతాడు? గలీలో ఉన్న ప్రతి ఒక్కరు కొడతాడు 400. కానీ ఢిల్లీకి రాజు కావాలంటే ఎంత కొట్టాలి? 550 కొట్టాలి. అది మన టార్గెట్. 550 ప్లస్ కొట్టాలి. కొడతారా వద్దా? చీకటైనా, వెదరైనా, వెందురైనా, వానైనా, కష్టమైన మీరు ఇదే ఊర్లో ఉంటారు. నేను పోయేసరికి 8 అయితే నైట్. ఈరోజు బస్ ఎక్కి పోవాలంటే 8 అవుతుందా తెలుసా? నేను ఓడానికి 8 అవుతుంది, మీరు ఓడానికి జస్ట్ ఒక 20 నిమిషాలు అవుతారు. అవునా కదా? ఎవరికి ఇబ్బంది? నాకా మీకా? కష్టం మీకన్నా ఎక్కువ నాకా మీకా? కాబట్టి మీరు అందరు మంచిగా ఉండాలి. ఇట్లాంటివి బాగా నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నేర్చుకుంటారు అందరు. థ్యాంక్ యూ వెరీ మచ్.